Good morning and praise the Lord. Okay, let us turn to our Bibles to Psalms 48, 1 to 3. Psalms, కీర్తనలు రాసినటువంటి గ్రంథము 48, verses 1 to 3. We can read all together. మన దేవుని great is the Lord and greatly to be praised in the city of our God, in the mountain of his holiness, beautiful for situation. The joy of the whole earth is Mount Zion on the sides of the. We can read in Telugu also. I will read in Telugu. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తినీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. లెట్ us look unto the Lord. అత్యంత ప్రేమియు కృపయు దయగలిగి స్తుతులకు పాత్రుడై పరమందు ఆశీనుడైనటువంటి మా గొప్ప దేవ, మీరు చూపినటువంటి అపారమైనటువంటి ప్రేమను బట్టి ప్రభువా, మరి మమ్మల్ని అందరినీ ప్రభువా సజీవులుగా ఉంచి ప్రభువా మీ మందిరానికి తీసుకొచ్చి ప్రభువా మరి మిమ్మల్ని ఆరాధించి వాక్యం మాకు దయచేసినందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాం ప్రభువా. ఇంకా ఎవరైతే ప్రభువా మార్గమధ్యంలో ఉన్నారో ప్రభువా, వారిని కూడా ప్రభువా క్షేమంగా తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మరి నీ వాక్యం అందించున్నటువంటి ప్రభువా, నన్ను ప్రభువా మీ ఆత్మతో నింపి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ఈ యొక్క ప్రార్థనను యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. If you look at this psalm, this is the psalm number 48. As a whole, if you can see the psalms, there are 5 divisions in the psalms. Psalmsలో మనం చూసుకుంటే 5 divisions ఉంటాయి అన్నమాట. So this present psalm, this 48, it was written by sons of Korah. కొరహు కుమారులు రాసినటువంటి కీర్తనలు. It starts from 46, all this 46, 47 and 48, 49 to another 4 psalms. It was given, all are written by psalms, Korah's sons. And if you have to look at the first psalm, it starts with blessed is the man. So the first psalm number 1, it starts with the blessed is the man and ending with the praise be the Lord. If 5 often these points can also be on the theologians, they are compared to with the just like a Pentateuch. 5 యొక్క Pentateuch గ్రంథాలు ఎలా ఉన్నాయో అలా విభజింపబడి ఉన్నాయని చెప్పొచ్చు అన్నమాట. సో ఇక్కడ ఈ యొక్క ఇఫ్ వి సే ఈ యొక్క దేవుని యొక్క పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తుండై ఉన్నాడు అన్నమాట. ఇక్కడ ఈ యొక్క యెరూషలేం పట్టణాన్ని శత్రువు నుండి కాపాడినప్పుడు విడుదల కలిగించినందుకు దేవునికి స్తుతులు చెల్లించడాన్ని తెలియజేస్తుంది అన్నమాట. ద హోల్ కాన్సెప్ట్ దట్ గాడ్ హ్యాస్ ప్రొటెక్టెడ్ ద సిటీ ఆఫ్ జెరూసలేం అన్నమాట. అంతేకాకుండా ద పీపుల్ దే ఆర్ praising the beautiness, the beautiful for situation, the joy of the whole earth is Mount Zion అన్నమాట. సియోను పర్వతముల మీద, అది ఆ పునాదుల మీద వేయబడినటువంటి పట్టణంగా మనం చూస్తున్నాం అన్నమాట. దానికంటే ఆ పట్టణాన్ని కాపాడినటువంటి దేవునికి వారు మరింతగా స్తుతిస్తున్నారన్నమాట. అందుకని ఈ 3 వర్స్లో కానీ మనం చూస్తూ ఉంటుంటే ఫస్ట్ 3 వర్సెస్లో పట్టణాన్ని శత్రువుల నుండి కాపాడి విడుదల కలిగించినటువంటి దేవునికి
ఆ యొక్క పట్టణం యొక్క అందమును, దాని యొక్క విత్తిని, ఆ సియోను పర్వతం మీద ఉన్నటువంటి ఈ పట్టణాన్ని దేవుడు కాపాడినటువంటి దాన్ని బట్టి వీళ్ళు స్తుతులు అర్పిస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూడవలసింది, మై పాయింట్ హీర్ ఇట్ ఈజ్, యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడై ఉన్నాడు అనమాట. సో టుడే దిస్ ఆఫ్టర్నూన్ we will ponder our thoughts on యెహోవా గొప్పవాడు. ఆ అంశాన్ని మనము తీసుకుని why his greatness, what are the important attributes in the Bible that he is great అనేటువంటి అంశాన్ని మన యొక్క ఈరోజు యొక్క ఉదయము ఆరాధనకి మనము క్విక్గా చూద్దాం అన్నమాట. ఇప్పుడు ఈ పట్టణాన్ని దేవుడు అప్పుడు మనము 587లో చూసుకుంటే రాజు అనేటువంటి హిజ్కియా రాజు యూదాని పరిపాలిస్తున్నప్పుడు అష్షూరీయులు దండెత్తుగా దేవుడు యూదా వారికి కలిగించిన విడుదలను కూడా చూస్తాం అనమాట. 2 Kings 18:9 ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ అనమాట. ఆ టైంలో నుంచి 587 BC దగ్గర నుంచి టుడే ఇప్పుడు మనకి రైట్ నౌ ఈవెన్ దిస్ పీరియడ్, దిస్ టైమ్ ఆల్సో గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ ద ఇజ్రాయెల్ని ఏర్పాటు చేసినటువంటి దేవుడు యెరూషలేంని కాపాడుతూ ఉన్నాడు అనమాట. సో అప్పుడు వాళ్ళు స్తుతులు చెల్లిస్తున్నారు. సో ఇట్ ఈజ్ ఆయనకి ఉన్నటువంటి యొక్క యెరూషలేము ఈ పట్టణాన్ని ఏంటిదనంటే మనము స్తుతులు చెల్లించటం అనేటువంటిది ఏంటిదంటే ఇట్ ఈజ్ ఎ ప్రజెంట్ కంటిన్యూస్ ప్రాసెస్. యూ కెనాట్ సే ఇట్స్ అ లాంగ్ బ్యాక్ ఇట్ వాజ్ హ్యాపెన్. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ అవర్ ఐస్ ఇన్ ద ఏజెస్. ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి ఈ యొక్క కాలంలో మనం చూస్తున్నాం అన్నమాట. సో దాన్ని బట్టి కూడా మనము స్తుతులు అర్పించేటువంటి వారుగా ఉండాలంట. అందుకనే ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటిదని అంటే ఆయన గొప్పవాడు అని అనమాట, గొప్పవాడు అయి ఉన్నాడు అనమాట. సో ఈ గొప్ప వై హీస్ గ్రేట్ అనేటువంటి యొక్క అంశాన్ని మనం చూద్దాం అనమాట. Psalms 18:15, Psalms 18:50. Yeah. Great deliverance giveth he to his king, and showeth mercy to his anointed, to David, and to his seed forevermore. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేసి ఉన్నాడు అనమాట. ద ఫస్ట్ థింగ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్ ఈజ్ గ్రేట్ సాల్వేషన్. ఈ సాల్వేషన్ రక్షణ అనేటువంటిది దిస్ ఈజ్ ఏ ప్రైస్లెస్ అనమాట. పరలోకంలో మనకి వెలకట్టలేనటువంటి వెలకట్టలేనిది అనమాట. అయితే మనము పాపంలో ఉన్నటువంటి మనము ఆ పాపంలో నుంచి విడుదలైనప్పుడు ఆ రక్షణకు ఉన్నటువంటి యొక్క ఆనందం అనేటువంటిది మనకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు సింపుల్గా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక రోగికి ఆ రోగంలో ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు, దాంట్లో నుంచి విడుదలైనప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఇది తెలుస్తూ ఉంటుంది అనమాట. ఫర్ లైక్ ఎనీథింగ్ యూ కెన్ సే ఫర్ ఎ ప్రిజనర్ హూ ఈజ్ ఇన్ ద ప్రిజన్ దట్ so when he released that he will know what is the importance అన్నమాట. అయితే ఇక్కడ ఎఫెసీయులకు రాసినటువంటి 2:1 గానే చూస్తే దేవుడు Ephesians 2:1 and you have he quickened who were dead in trespasses and sins. మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారెండుగా ఆయన మనలను క్రీస్తుతో కూడా బతికించింది అనమాట. సో ఇది ఈ యొక్క రక్షణ అనేటువంటిది ఆయన కృప ద్వారా వచ్చినటువంటి రక్షణని చూస్తాం అనమాట. సో ఫస్ట్ ద గ్రేట్నెస్, ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్స్ గ్రేట్నెస్, ద ఫస్ట్ థింగ్ ఈజ్ హీజ్ సాల్వేషన్. అయితే ఈ సాల్వేషన్ అనేటువంటిది
బిలీవర్స్ యొక్క ఫేజెస్లో హౌ డు యూ సీ ద సాల్వేషన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద బిలీవర్. సో దాట్ యూ కెన్ బ్రోకెన్ ఇంటూ 4 key aspects కింద మనము డివైడ్ చేయొచ్చు. ద ఫస్ట్ వన్ ఈజ్ జస్టిఫికేషన్, the second one is sanctification, the third one is redemption, and the fourth one is glorification. So మనకి రక్షణ పొందినటువంటి మనము, so the believer will typically broken down into the 4 of the steps. So what happens in the justification లో ఏం జరుగుతుంది? It is a past and also an instant one అనమాట. Or we can say it is a legal act where God declares a sinner righteous based on faith in Christ's sacrifice, freeing from the penalty of the sin. That is the first thing. Justification, that we can say justification by faith. The second thing is sanctification. Sanctification is a present and progressive. The sanctification process is a present and it is a progressive. It is keep on going. You can't say, I sanctified and yesterday or day before yesterday for the years. That is done. That's not this one. Sanctification is a present and a progressive one. The ongoing process where the Holy Spirit transform the believer, setting them apart from sin and making them more like a Christ. That is the sanctification. If you go to the redemption, we can say it was a past and a completed act. Redemption is a past and a completed act. The act of being bought back from the slavery of sin through the blood of Jesus, resulting in freedom and forgiveness. The fourth one is glorification. So how do you say the glorification? Glorification is a future and a final one. The final stage of salvation occurring after death or upon Christ's return, where the believer is completely freed from sin and given a resurrection body. So now we have seen one of the important of His greatness is the great salvation that God has given to us. And the second thing that I would like to bring to you is Psalms 76:1. In Judah is God known, his name is great in Israel. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేల్లో ఆయన నామము గొప్పది. సో హిజ్ నేమ్ ఈజ్ ఎ గ్రేట్ నేమ్. సో Matthew 1:21. రవీంద్ర క్విక్లీ చేస్తే నేను ఐ విల్ రీడ్ ఇట్. ఇట్ విల్ బి ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ త్రూ. Matthew You will 1:21. bear a son, and Yeah. you shall call his name Jesus. For he will save his people from their sins. యా ఆమె యొక్క కుమారుడి కన్నా తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదారు. యా సో యేసుకి మరి ఆ యొక్క నామము ఎలా పెట్టబడింది? ఆవిడికి దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకము, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది అనమాట. దాంట్లో ఉన్న బ్యాక్ ఎండ్ ఇంకొక 2 verses ముందుకే వెళ్తే, Verse 20. Matthew 1:20, right? Chapter 1, verse 20. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు నీ భార్యను
నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అని. అదేవిధంగా ఇఫ్ ఈ లుక్ ఎట్ యాక్ట్స్లో కానీ మనం చూసినట్లయితే 3rd చాప్టర్ ఇక్కడ యాక్ట్స్ 3rd, ఇట్ వాజ్ ఇన్ 6 యాక్చువల్లీ, బట్ యూ కెన్ లుక్ ఎట్ ఇన్ టు ద 3rd చాప్టర్ నుంచి కానీ చూసినట్టయితే, పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురును యోహాను వారిని తేరి చూచి వారి తట్టు చూడమనిరు. వాడు వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అయితే దెన్ పీటర్ సెడ్, సిల్వర్ అండ్ గోల్డ్ have I none, but such as I have give I thee in the name of Jesus Christ, Nazareth, rise up and walk అనమాట. మేము అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడు అయిన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పాను అనమాట. సో దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ హీలింగ్ ఇన్ హీజ్ నేమ్. Even when the whole point, so today we are, so many our believers are persecuted in India, only we are spreading the gospel in his name. That is the main. If you can just think of the gospel that we are spreading, so his name cannot be spread into the multitudes of the people. Alage యాక్ట్స్ 4:12లో కూడా చూస్తాను. యాక్ట్స్ 4:12, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను. రక్షణ మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామంనే మనము రక్షణ పొందవలని కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని. There is power in his name, and we have a మంచి సాంగ్ కూడా ఉంది, పైనున్న ఆకాశం అందున క్రింద ఉన్న భూమి అందున అనేటువంటి సాంగ్లో యేసు నామమున రక్షణ కలగదు. ద ఫస్ట్ 2 స్టాంజెస్ ఎ వెరీ నైస్ స్టాంజెస్ అన్నమాట. అయితే ఆ నామములో దేర్ ఈజ్ ఏ పవర్ అన్నమాట. మరి మనకి చాలాసార్లు ఎమర్జెన్సీ కాల్ కానీ మనం వచ్చేటప్పుడు మనము ఎవరికి ఫోన్ చేస్తూ ఉంటాము, ఇక్కడ 911కి ఫోన్ చేస్తాం అనమాట. అయితే ఇక్కడ జాన్, మరి మనమే ఎవరికి చేయాలి, మనమే ఏ స్క్రిప్చర్ని చూడాలి? జాన్ 14:14, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతను. Whatever may be, you may be any kind of problems, or if you are any trouble, that what we have to do, you have to ask in his name. So we have seen in the characteristics, so the great salvation చూసాము, తర్వాత great name. The third one, Psalms 126. We'll see. Psalms 126:3. The Lord has done great things for us. We are glad. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతే అనమాట. అండర్లైన్ దట్ వర్డ్, గొప్ప కార్యములు అనమాట. వీఆర్ ఇన్ ద ఆయన యొక్క గ్రేట్నెస్ని చూస్తున్నాం అనమాట, గొప్పవాడు. ఇప్పుడు మనము గొప్ప రక్షణని చూసాము, తర్వాత గొప్ప నామం అని చూసాము. ఇప్పుడు ఏంటిదనంటే ఆయన చాలా గొప్ప కార్యములు చూస్తున్నాం అనమాట. ఫస్ట్ శామ్యూయల్ 12, we can say 24.
ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకం అన్నమాట. మరి ఆయన మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యములను అనమాట మన జీవితంలో చేస్తున్నాడు అనమాట. దాన్ని బట్టి ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అనమాట. The fourth thing we can say, Psalms 94:19. Psalms, now in the multitude of my anxieties within me, your comforts delight my soul. ఇక్కడ ఏంటిదనంటే గొప్ప ఆదరణ నా అంతరంగమందు విచారము చేయగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది అనమాట. సో హీఈస్ ఏ గ్రేట్ కంఫర్టర్ అనమాట, గొప్ప ఆదరణ అనమాట. 2 Corinthians 1:3-4. 2 Corinthians 1:3. Blessed be the God and Father of our Lord Jesus Christ, the Father of mercies and God of all comfort. And you can see the next 4, who comforts us in all our tribulations, that we may be able to comfort those who are in any trouble with the comfort with which we ourselves are comforted by God. చివరిగా మనము చూస్తే Psalms 21:5. నీ రక్షణ వల్ల అతనికి గొప్ప మహిమ కలిగను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేస్తున్నావు. His glory is great in your salvation, honor and majesty you have placed upon him అనమాట. రక్షణ వల్ల ఏం కలుగుతుంది? గొప్ప మహిమ కలుగుతుంది అనమాట. Romans 3:23, ఇట్స్ అవర్ ఫేమస్ వర్స్. ఏ భేదమునో లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనమాట. వీఆర్ ఫాలింగ్, ఫర్ ఆల్ హ్యావ్ సిన్ అండ్ ఫాల్ షార్ట్ ద గ్లోరీ ఆఫ్ ద గాడ్ అనమాట. మనము ఆయన ఇచ్చే మహిమను మనము పొందలేకపోతున్నాం అనమాట. John 1:14. And the word became flesh and dwelt among us, and we beheld his glory, the glory as of the only begotten of the Father, full of grace and truth. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటాం అనమాట. సో దట్స్ ఎ గ్రేట్ గ్లోరీ అనమాట. నౌ వీ హ్యావ్ సీన్ ద సిటీ ఆఫ్ ఎరుషలేం. ఆ యొక్క పట్టణాన్ని మరి గాడ్ హ్యాస్ ప్రొటెక్టెడ్. సో దట్స్ వై దెన్ హీ హ్యాస్ బికమ్, సో ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే హీ వాజ్ ఎ గ్రేట్ ఈజ్ ద గాడ్ అనమాట. సో ద గ్రేట్నెస్ వీ హ్యావ్ సీన్ ఇన్ 5 attributes మనం చూసాం అనమాట. ద ఫస్ట్ వన్ ఈజ్ ద గ్రేట్ సాల్వేషన్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ గ్రేట్ నేమ్, ద థర్డ్ వన్ ఈజ్ గ్రేట్ వర్క్స్, గొప్ప కార్యములు, అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ great comfort, and the last one is great glory. Keeping in these things in short, we can worship him. May God bless this word.